హలో ఫ్రెండ్స్. మనం నిన్న చేసుకున్న అనాలిసిస్ ప్రకారం ఏదైతే ఈ ఏరియా మనం నిన్న డ్రా చేసుకున్నామో, ఈ ఏరియాలకి ప్రైస్ వస్తే మనం ఇక్కడి నుంచి బుల్లిష్‌గా ఉండాలనేది నిన్న ప్లాన్. అండ్ లైవ్‌లోకొచ్చిన తర్వాత అగైన్ ఈ ఏరియా మనం డ్రా చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ ఏరియాలో ఇక్కడ రియాక్షన్ రాలేదని మనం అబ్జర్వ్ చేసామో, ఇదే ఏరియాలో ఉన్న ఇంకొక స్మాల్ ఇంపార్టెంట్ రేంజ్ మనం డ్రా చేసుకున్నాం. బట్ ఇక్కడి నుంచి అయితే ప్రాపర్ రియాక్షన్ వచ్చింది. అండ్ ఇదే ఏరియాని మనం లైవ్‌లో అప్డేట్ చేసుకున్నాం సేమ్ ఏరియా. సో, ఇదే అడ్వాంటేజ్ మనం లైవ్‌లో జాయిన్ అవ్వడం వల్ల ప్రైస్‌లో ఎక్కడ డైనమిక్‌గా ఏ చేంజెస్ జరుగుతున్నాయో మనం లైవ్‌గా అబ్జర్వ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ అడ్వాంటేజ్ అనేది లైవ్‌లో ఉంటుంది. ఎక్కడైతే ఇప్పుడు మనకిక్కడ రియాక్షన్ రాలేదని మనం గమనించామో, వెంటనే ఈ ఏరియా అప్డేట్ చేసుకున్నాం. అండ్ దెన్ బూమ్! ఇక్కడి నుంచి ప్రాపర్ రియాక్షన్ ఆల్‌మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్ మూవ్ అయితే వచ్చింది. ఆప్షన్ ఆల్‌మోస్ట్ మూవ్డ్ 100 ప్లస్ పాయింట్స్. ఇక్కడ ఎవరైతే మేబీ అంటే కంప్లీట్ మూవ్ తీసుకున్నారని నేను చెప్పట్లేదు. బట్ ఆల్మోస్ట్ ఈ అప్డేట్స్ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఎక్స్‌పైరీ డేట్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉండడం పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ కొంచెం మంచి మూవ్ వచ్చింది. ప్రీమియం మంచిగా మూవ్ అయింది. బట్ ఇక్కడ కన్సాలిడేషన్. ఎక్కడైతే ప్రీమియం స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ అక్కడికే వచ్చేసుంటుంది ప్రీమియంలో, ఆప్షన్ ప్రీమియంలో. సో, మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే షార్ప్ క్యాండిల్ మనకు కనిపిస్తుంటదో వెంటనే వి షుడ్ ప్లాన్ ద ఎగ్జిట్. అప్పుడే మన పాకెట్‌లోకి మనీ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటది. లేకపోతే ఎక్స్‌పైరీ డే రోజు ఏమవుతుంది? ప్రీమియం డికే ఎక్కువ ఉంటుంది గాబట్టి, ఆల్మోస్ట్ సగం ప్రీమియం ఇక్కడ కరిగిపోతుంది. మనకిక్కడేంటి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ రేంజ్‌లోనే ప్రైస్ తిరిగినట్టు కనిపిస్తున్నప్పటికీ, ఎక్స్‌పైరీ డేలో ఆప్షన్ ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ ఈ లో దగ్గరకొచ్చేస్తుంటాయి. లక్కీలీ ఈరోజు ఈ ఆప్షన్ ప్రీమియంలో లోస్‌ని హిట్ చేయలేదు. యూజువల్లీ ఏమవుతుంటుందంటే, నిఫ్టీలో అంటే స్పాట్‌లో ప్రైస్ ఇక్కడిక్కడే మూవ్ అవుతున్నప్పటికీ, ఆప్షన్‌లో మీకు ఈ లోని హిట్ చేసేస్తుంటది. దానివల్ల మనకేంటి ఇబ్బందంటే, మనం ఆల్రెడీ ఈ లోస్‌లో ఎక్కడో ఎస్ఎల్ పెట్టుకొని ప్లేస్ చేసుకొని ఉంటాం. సో, ఎస్ఎల్స్ హిట్ అయిపోతూ ఉంటాయి. సో, మల్టిపుల్ ఎంట్రీస్ ప్లాన్ చేయడానికి రెడీ అయిన వాళ్ళు ఓకే. సో, ఎప్పుడైతే ఇట్లా మల్టిపుల్ టైమ్స్ లోలని హంట్ చేస్తూ ఉంటదో, ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్, 1 ½ అవర్ పాటు ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఈ గ్యాప్‌లో మనకి 2, 3 టైమ్స్ ఎస్ఎల్స్ పోతాయి. సో, తర్వాత ప్రాపర్ మూవ్ వచ్చినప్పటికీ అక్కడ ఏమవుతది, మనం ఆ మూవ్‌ని క్యాప్చర్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎప్పుడైనా షార్ప్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ ప్లాన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ప్రైస్ మనం అప్డేట్ చేయడం జరిగింది. సో, ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడి దాకా రావాలనుకున్నాం. బట్ ప్రైస్ అక్కడి దాకా ట్రావెల్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 80% మూవ్ అయితే వచ్చింది. సో, దట్స్ ఫైన్. మనకి డే మొత్తం కూర్చొని ట్రేడ్ చేయాల్సిన పని లేదు గదా! సో, అట్‌లీస్ట్ ఈ మూవ్‌లో మనం ఎంతో కొంత ప్రాఫిటబుల్‌గా ఉన్నామని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ప్రైస్ కంప్లీట్‌గా కొంచెం డౌన్ వచ్చింది. ఇక్కడ నుంచి నేను మల్టిపుల్ టైమ్స్ అనుకుంటూనే ఉన్నాను. బట్ ఇక్కడి నుంచి రియాక్షన్ వస్తుందేమో అని చెప్పి. బట్ ప్రైస్ కన్సాలిడేట్ అయిపోయి చివరిలో ఒక క్యాండిల్ వచ్చింది. అగైన్ అక్కడ కూడా ప్రైస్ డ్రాప్ అయిపోయాయి. పొద్దున మనం ఏ రేంజ్ అయితే అనుకున్నామో అదే రేంజ్‌లోంచి ప్రైస్ మళ్ళీ ఇక్కడ నుంచి రియాక్ట్ అయ్యి ఎళ్తోంది. సో, రేపటి విషయానికొస్తే ఇక్కడే అంటే ఏ ఏరియా అయితే మనం ఈరోజు డ్రా చేసుకున్నామో ఈ ఇంపార్టెంట్ ఏరియా ఇది తీసేస్తాను. ఈ ఇంపార్టెంట్ ఏరియా చిన్న ఇంపార్టెంట్ ఏరియా ఏదైతే ఉందో అదే రేపు కూడా డిమాండ్ లాగా పనిచేయొచ్చు. ఒకవేళ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి లేదా ఫ్లాట్‌గా ఓపెన్ అయినా కొంచెం కిందకొచ్చినా ఇక్కడ ఈ ఏరియాలో గాని కొంచెం పైన ఓపెన్ అయ్యి గాని వచ్చిందంటే మనకి ఇదే ఏరియా డిమాండ్ లాగా పనిచేయొచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయిపోతే మనం అగైన్ విల్ బి బేరిష్ ఉన్నాం. లేదంటే ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఈ ఏరియా కొంచెం ఇంపార్టెంట్. ప్రైస్ పొద్దున్నే ఓపెన్ అవ్వడం ఇక్కడ నుంచి డ్రాప్ అయిపోయింది గదా! సో, మేబీ మళ్ళీ ప్రైస్ ఇదే ఏరియాకొస్తే ఇక్కడ నుంచి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్‌గా గ్యాప్ అప్ గాని అయితే. సింపుల్‌గా చెప్పాలంటే రేపటి కోసం ఇక్కడ ప్రైస్ అంటే నిఫ్టీ ఫ్లాట్‌గా గాని, ఇదే ఏరియాలో కొంచెం అంటే ఈ ఏరియా పైన ఓపెన్ అయితే, ఈ ఏరియా నుంచి నేను అగైన్ దీన్ని డిమాండ్ లాగా తీసుకొని ఇక్కడి నుంచి బుల్లిష్‌గా ఉంటాను. ఒకవేళ ప్రైస్ డైరెక్ట్‌గా ఈ ఏరియాలో గ్యాప్ అప్ అయిందంటే, ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూసి ఇక్కడి నుంచి కొద్దిగా బేరిష్ ఉంటాను. ఎక్కడి దాకా అగైన్ మళ్ళీ ఈ డిమాండ్ ఏరియా వరకే. లేదు ఒకవేళ ఈ డిమాండ్ ట్రిగ్గర్ అయ్యి పైకి ప్రైస్ ఎళ్తోంది అంటే ఫస్ట్ హడిల్ లాగా దీన్ని చూస్తాను. వన్స్ ఇది కూడా బ్రేక్ అయిందంటే సెకండ్ ఏరియా ఇక్కడుంది. ఇది మేజర్ సప్లై అనమాట. అంటే కొంచెం ఇంపార్టెంట్ సప్లై. ఇక్కడ ప్రైస్ ఇది మనం ఆల్మోస్ట్ ఒకరోజు లైవ్‌లో పెట్టుకున్నాం. అండ్ లాస్ట్ 2, 3 డేస్‌గా ఇది డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఈ ఇంపార్టెంట్ ఏరియా సప్లై లాగా యాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సింపుల్. ఇక్కడ డిమాండ్ ఉంది. ఇదొక మైనర్ సప్లై. ఇదొక మేజర్ సప్లై. వీటి మధ్యన గేమ్ ఉంటది. ఒకవేళ ప్రైస్
ఈ డిమాండ్ ఏరియాని బ్రేక్ చేసి కింద ఓపెన్ అయిందంటే కొంచెం బేరిష్ ఉన్నాం. కింద ఎలాగో కొంచెం స్పేస్ ఉంది కాబట్టి బేరిష్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇది అనాలిసిస్. సో ఈ అనాలిసిస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మన తోటి ట్రేడర్స్కి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ లైవ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో లెట్స్ జాయిన్ దేర్, విల్ డిస్కస్ ఆన్ లైవ్. ప్రతిరోజు లైవ్ చేస్తున్నాం. అండ్ లైవ్లో ఏదైనా ప్రైస్ యాక్షన్ ఫామ్ అయినా దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి అన్న విషయాల మీద మీకు క్లారిటీ వస్తుంది. సో దట్ లైవ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. రేపు లైవ్లో కలుద్దాం. బాయ్.